ఇంకా హుజరాబాద్ ప్రజల లోపల ఇంకా ఓ చైతన్యం ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు మొదటి నుంచి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషణ. కేసీఆర్ ఏం బికలే ఏమి అంత దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ దీక్ష ఖమ్మంలో దీక్ష విరమిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పాదయాత్ర చేశారు, అవునా కాదా? మళ్ళీ వాళ్ళకు దీక్ష తీసుకున్నారు. అప్పటికి నిమర్శనం తాగిండి అయిపోయింది. అంటే తెలంగాణ రావాలని కేసీఆర్ లేదు, కేవలము విద్యార్థుల యొక్క ఉద్యమకారుల భయానికి మాత్రమే మళ్ళీ దీక్ష చేసిండు. ఢిల్లీలో దీక్ష చేసిండు, పోయి ఇట పోయి మంచిగా తాగిమన్నాడు. మళ్ళీ వీళ్ళే కలుస్తారికి మళ్ళీ కూర్చున్నాడు. కాబట్టి ఏ రోజు కూడా తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ కాదు. కేసీఆర్కు తెలంగాణ రావద్దు, తెలంగాణ ఉద్యమం పెడుతోంది. ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పైసలు సంపాదించుకోవాలి, ఉద్యమకారునిగా చలామణి కావాలని ఆలోచన తప్ప ఆయనకు వేరే ధ్యాస లేదు. కాబట్టి ఈరోజు హుజరాబాద్లో కూడా హుజరాబాద్ గడ్డ మీద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపిన గడ్డ హుజరాబాద్ గడ్డ. అనేక ఉద్యమాలతో పాటు అనేక త్యాగాలకు సిద్ధమైన గడ్డ హుజరాబాద్ గడ్డ. దీని ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, అనేక మంది కార్యకర్తల కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపింది కాబట్టి, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించింది కాబట్టి ఈ హుజరాబాద్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది. కాబట్టి అందరం శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కూర్చున్నాం. అందరం కూడా ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యత తీసుకోవాల్సింది మనమే, గెలిపించే బాధ్యత మీదే, గెలుపులో ప్రధాన భూమిక పోషించాల్సింది మీరే. మీరందరూ ఈటల రాజేందర్లే, మీరందరూ నరేంద్ర మోడీలే, మీరందరు నాయకులు, మీరందరూ కార్యకర్తలే. మీరు ఏ ఒక్క శక్తి కేంద్రం కానీ, ఏ ఒక్క బూత్ ఇన్ఛార్జ్ శక్తి కేంద్రం కానీ, ఏ ఒక్క మండల అధ్యక్షుడిగా నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. మీరు నిజమైన స్వచ్ఛమైన కార్యకర్తలు, అమ్ముడు పెట్టని పోతారు. కొనటానికి ఉండాలి, అమ్ముడు పెట్టడానికి ఉండాలి. వీళ్ళందరూ కూడా ప్యూర్, అవునా కదా? ఒరిజినల్, డూబ్ కాదు, ఒరిజినల్.